ఎట్లుంటదంటే మంచి అయితే మన గొప్పతనం, లేకుంటే నాకేం సంబంధం, చెడైతే గత పాలకుల పాపం, ఫాయిదా అయితే అంత నా పనితనం. పొగిడించుకునుడు ఇష్టం గాని తప్పు మీద పడితే కష్టం, అంతేగాని ఎట్లయినా అది నాదే అని చెప్పేటోళ్ళు చాలా తక్కువ అబ్బా. ఇంకా ఊరిచ్చుడొద్దు గాని సీదా వార్తలకు పోదాం పాండ్రి. ఇంట్లో మీరు గిట్లుంటారు చెల్ గా ఉద్యమం తోటి నాకేం సంబంధము, ఆడికి నేను ఓనే పోలేదు, రైలు ఆపమని చెప్పనే లేదు. ఉత్త పుణ్యానికి కేసులను అన్నిరికిచ్చిర్రు, నా మీద కేసు కొట్టేయాలని హైకోర్టుకు పోయిండు కేసీఆర్ సారు. తెలంగాణ కోసం 13 ఏళ్ల కిందట రైలు రోకో జరిగితే మస్తు మంది మీద కేసులు పెట్టినట్టే సార్ మీద కూడా పెట్టిరు పోలీసులు. హగో గా లడాయి తోటి నాకు సంబంధం లేదు, ఎవరు చేయమన్నారో కూడా నాకు తెలియదని ఇప్పుడు కోర్టుకు పోతే ఎంక్వైరీ మీద స్టే వచ్చి కేసు వచ్చే నెల 18కి వాయిదా పడ్డది. కులం కుల్లా ముచ్చటేందంటే ఒక్క దీక్ష పట్టి 2 మాటలు విరమించుడు తప్పితే రోడ్ల మీదకి వచ్చి సార్ కొట్లాడింది లేదు, అరెస్ట్ అయ్యింది లేదు, జైలుకు అయ్యింది లేదు. ఆఖరికి అంత పెద్ద మిలియన్ మార్చ్ నడిస్తే తీర్వాటంగా పొద్దుంజావులో ట్యాంక్ బండి మీదకి వచ్చిపోయిండు. ఇక 10 జిల్లాల పబ్లిక్ వచ్చిన సారారం కాడికి కూడా రాలే. ధర్నాలు దీక్షలు మీటింగ్లు అయితే లాస్ట్ కు వచ్చి జోరుగా స్పీచ్లు అయితే ఇస్తుండే. మరి అంత పెద్ద ఉద్యమం ఎట్లా నడిచిందంటే అన్ని పార్టీలు ప్రజా సంఘాలు కలిసి పెట్టిన జేఏసీ తోటి, అట్లనే విద్యార్థి సంఘాలు సకల జనులు ఒక టైం అలరబడ్డారు. కాంగ్రెస్ ఎంపీల పోరాటం, బీజేపీ హిమ్మత్ తోటి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయినాడు కూడా కేసీఆర్ సార్ సభలో లేనే లేడు. కానీ ఇప్పుడేం చెప్తాడు, సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన, పేగులు దిగేదాకా కొట్లాడినా, అటుకులు బుక్కి లడాయి చేసిన, నేనే తెలంగాణ తెచ్చినా అని కొత్త చరిత్ర చెప్పుకోవట్టే. ఈ రైలు రోకో కేసు లెక్కని అన్ని కేసులలో సార్కు నోటీసులు వస్తానో పిలుస్తానో నాకు దాంతో సంబంధం లేదు, గా కొట్లాట గురించి నాకు తెలియదు, ఈ పోరాటం చేయమని నేను చెప్పలేదు, ఆకలి పోయి మాట్లాడొచ్చిన గంతే అని అంటాడేమో పో.